హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. నా స్టైల్లో సింపుల్గా అయిపోతుంది, పెద్ద హడావుడి ఏం లేకుండా. ముందుగా అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. అవి కట్ చేయడం అయిపోయాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ అనేది ప్రీ హీట్ చేసుకోవాలి ముందుగానే. అలా అయితే ఆయిల్ కూడా తొందరగా హీట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్యాన్ హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఆయిల్ హీట్ అవ్వగానే హోల్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి, మసాలా ఇంగ్రీడియంట్స్. వెంటనే పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అనేది ముందుగానే మనం హీట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మసాలా ఇంగ్రీడియంట్స్ మాడిపోతాయి అన్నమాట వెంటనే. అందుకని వెంటనే పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా వేసుకొని అవి దగ్గరకు అయ్యే వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ కారం తగినంత ఉప్పు వేసుకొని అవి మగ్గే వరకు వెయిట్ చేయాలి. కారం మగ్గినాక చికెన్ వేసుకొని మసాలా మొత్తం చికెన్కి పట్టే వరకు మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి చికెన్ మొత్తం. లాస్ట్లో ఇంకా ధనియాల పొడి, మసాలా పొడి, చికెన్ మసాలా వేసుకొని ఒక 2 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. యమ్మీ యమ్మీ చికెన్ రెడీ.